కేస్ 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నేను చెప్తున్నా కదన్నా, కర్మ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అనుకో, సేమ్ రాజకీయాలు చేస్తాడు, రౌడీ రాజకీయాలు చేస్తాడు, లుచ్చా రాజకీయాలు చేస్తాడు. ఒకవేళ ఇగో నేను చెప్తున్నా కదన్నా, ఆయన వస్తే సేమ్ 2018, 2019, 2024 ఎలాగొందో అలాగే ఉంటుంది, ప్రజల్లో ఉంటుందన్న. నువ్వు అన్నావు కానీ అదంతా మనం ఆలోచించి వేస్ట్. 2029 కూడా కూటమి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకో. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ జనం చూస్తుంటే ఇసుకేసినా కానీ రాళ్ళంత జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే అంత తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కోసం అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? ఎంతమంది వచ్చేస్తున్నారన్న? మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి మరి కళ్యాణ్ బాబుని రమ్మని చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వస్తున్నారంటే మనోడికి లేరని కాదు, ఉన్నారు. ఆయనను అభిమానించేటోళ్ళు ఆయనకున్నారు. దాన్ని కూడా పెద్ద తోపుల్లాగా మాట్లాడుకోవద్దు వీళ్ళందరూ. మరి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే వీళ్ళలో చాలా మంది కొన్ని అయితే గ్రీన్ మ్యాట్లు ఉంటాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్లు ఉంటాయి, ఎడిటింగ్లో ఉంటాయి మొత్తం. పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిన పిఠాపురం ఎంత ఖర్చు పెట్టుకెళ్ళి తెలుసా? నేను 10,000 ఖర్చు పెట్టిన. ఇక్కడి నుంచి నాకు ఛార్జీలు రాను పోను, అక్కడ తిండి గిండి అన్ని ₹1 పవన్ కళ్యాణ్ ఇచ్చిండ నాకు, నా సొంత డబ్బు. అలా పెట్టుకుని వెళ్ళేటోని అభిమానులు అంటారు. మేము మరి అంతమంది వస్తున్నా గానీ సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? సరే అన్న, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. జనసేన పార్టీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే దేనికోసం పెట్టారు? ప్రజల కోసం. అంటే సీఎం అవ్వాలి, జనాలకి ఏదో ఒకటి చెయ్యాలి. కానీ చంద్రబాబు నాయుడు గారితో పార్టీ అందులో కలిపారు అని అనను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారితో కూటమిగా వెళ్ళి ఎందుకు అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అత్తరిని దారి సినిమా చూశాను. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. అవును. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకోలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినారు. ఎవరు? జగనాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం అవ్వలేదు. డిఫరెంట్ పార్టీస్ కదా, డిఫరెంట్ పార్టీసే అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు, తప్పు చేయని నాయకుడు ఆయన. అవును, చాలా అంటే చాలా అభివృద్ధి చేసిండు. అండ్ ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి నానా హింసలు పెడుతున్నారు. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్తలేదు. ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఆయనని ఆపేసి ఆయన నానా హింసలు పెట్టి రోడ్ల మీద బండి ఆపేసి ఆయనను కదలనిచ్చారు. అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నారని మీరు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే మంగళగిరి పార్టీ ఆఫీస్ గుర్తొచ్చిందని వైసీపీ వాళ్ళు ఆయన 100 అంటారు. వైసీపీ వాళ్ళకి కావాల్సిందేంటి? ఫేక్ ప్రచారాలే వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు మేము ఏదైనా వీడియో పెట్టినాం అనుకో, ఒకవేళ మేము వాటర్ మార్క్ అయిపోయామనుకో వీడియోలో, వాళ్ళు దాన్ని రివర్స్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రోడ్డు కొంచెం పోయిందనుకో, అక్కడ ఎవరో తెలుగు మాట్లాడింది అనుకో, దాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రలో కలిపేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళంతా ఫేక్ ప్రచారాలే వాళ్ళు అన్ని. అండ్ ఇంకొకటి అన్న, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా ఆల్రెడీ పోటీ చేశారు. అప్పుడే పోటీ చేయలేదంటే అనుకోను, పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు, పరాజయానికి గురయ్యారు ఆయన ఆల్రెడీ. అయినా కూడా సినిమాలు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలోనే ఉన్నాడు ఆయన. ఎన్నో డబ్బులు, 3,000 మంది కౌలు రైతులకు ₹30 కోట్ల సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు, సొంత డబ్బు. వార్డు మెంబర్ కూడా కాదు ఆయన. సినిమాలో కష్టపడి వకీల్ సాబు డబ్బులు మొత్తం ₹30 కోట్ల, 3,000 మంది కౌలు రైతులకు ₹1,00,000 చొప్పున. అండ్ ఇంకోటి, మొన్న రీసెంట్లీ మన జవాన్ చనిపోయాడు కదా మురళీ నాయక్, ఆయన కుటుంబానికి 25 లక్షలు ఆయన సొంత డబ్బు. మరి జగన్ 50 లక్షలు అనుకుంటా, అదే 50 లక్షలు 25 lakhs సంథింగ్ ఎంతో అన్న, నాకు తెలిసిన 25 lakhs అని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన సొంత డబ్బు. అవును, ఆ కూటమి కలిసి 50 లక్షలు ఇచ్చారు సొంతంగా. 25 ప్రభుత్వం అయితే 25 లక్షలు అన్న. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు, ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు. ఇంకేం ఇంతకంటే మంచి నాయకుడు ఎవరితో? నువ్వు అడిగిన దాన్ని సారీ క్వశ్చన్ నేను డైవర్ట్ అయిపోయినాను. సింగిల్గా ఎందుకు పోటీ చేయాలంటున్నావు కదా. ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు కొంతమంది 2019లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ ఓటక్కులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఓటక్కులు లేని వాళ్ళు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 2029 ఎలక్షన్ చూసుకో, ఆయన సింగిల్ గా పోటీ చేసి ఉన్నారు కదా. మాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి 80 సీట్లు 100% వస్తాయి ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు అందరం ఓటక్కులు చేయించేసుకున్నాం. అవును, ప్రతి ఒక్క జన సైనికుడు ఓటక్కులు చేయించుకున్నాం. అలాంటి ఇప్పుడు 2019లో ఇప్పుడు నాకుంది ఓటక్కు, నేను ఆంధ్రాలో చేయించుకున్నాను. అది కూడా ఆయన కోసం వెళ్ళి ఓటక్కు చేయించుకుని ఓటేసిన 2019లో భీమవరంలో నేను. అది అప్పుడు ఓటక్కులు లేవు కాబట్టి ఆయన ఈ రాక్షస పాలన మరీ దారుణంగా తయారైంది. ఇది ఎలాగంటే, ఇప్పుడు గొంతెత్తి ఇలా ప్రశ్నిస్తే చాలు ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి లోపడేసేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ అయితే ఒక స్టెప్ వేద్దాం,
వాడిని ఫస్ట్ అధికారంలో దింపుదాం, జగన్ రెడ్డిని అధికారంలో దింపేద్దాం. దింపేసిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం, ఇది ఇలాగ కంటిన్యూ అయింది అనుకున్నా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇగో టీడీపీ వాళ్ళు తప్పు చేసినా, ఒకవేళ ఏమైనా ఇది చేసినా కూడా ఖచ్చితంగా విడిపోవడం అయితే జరుగుతుంది, సింగిల్గా పోటీ చేయడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. బట్ ఏంటంటే అది కళ్ళలో కూడా జరగదు. వైసీపీ వాళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే నడుస్తుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్లో ఫుల్ సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ 4 సంవత్సరాలు అన్నీ తీరుతాయి ఖచ్చితంగా. వీళ్ళు మహా అయితే ఊకే ఏం మాట్లాడుతున్నారంటే 30,000 అమ్మాయిలు 30,000 గర్ల్స్ మిస్సింగ్ అది అన్నారు. మిస్సింగ్ అన్నారు కదా, అధికారం వచ్చి 1 year అవుతుంది, ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొని వచ్చారు? ఇగో అన్న దాని గురించి అయితే నేను ఏం మాట్లాడలేను. ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి చూడు, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ చెప్తున్నా, నేను రికార్డ్ చేసుకో, పవన్ కళ్యాణ్ గారు ఈ 30,000 అమ్మాయిల్ని వెతకకపోతే నేనే ప్రశ్నిస్తాను మా నాయకుడిని. అండ్ సుగాలి ప్రీతి కేసు సాల్వ్ అవ్వకపోయినా బరాబర్ ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్ గారిని నేను 100%. ఎందుకంటే సుగాలి ప్రీతి అని చెప్పి ఆయన చాలా మాట్లాడాడు, నేను న్యాయం చేస్తా అని చెప్పి. ఒకవేళ సుగాలి ప్రీతికి ఈ 5 సంవత్సరాల్లో న్యాయం జరగకపోతే బరాబర్ ఒక జనసైనికుడిగా నేనే నిలదీస్తా పవన్ కళ్యాణ్ గారిని. బట్ ఆయనను వదలను. అధికారం వచ్చి 1 year అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు సాధించిన పనులు అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు 2018లో మాట ఇచ్చిండు గిరిజన ప్రాంతానికి చేస్తానని చెప్పి, అవును వెళ్ళి చేశాడు. అవును, పిఠాపురాన్ని డెవలప్ చేస్తా అన్నాడు, చేస్తున్నాడు పిఠాపురాన్ని. ఓవరాల్గా 21 నియోజకవర్గాలని డెవలప్ చేస్తున్నారు. ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అన్నీ బాగా చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో కూడా తప్పు లేదు, ప్రాబ్లం లేదు. ఆయన ఎంపీలు అంతా బాగానే ఉంది. పిఠాపురం టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.